హాయ్ అండి అందరికీ. సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగం మనం ప్రస్తుతం వచ్చేసి గాజుల మచ్చపూర్ చెరువు దగ్గర ఉన్నాము. అంటే చెరువు దగ్గర నుండి వర్క్ అంటే రైల్వే ట్రాక్ వర్క్ స్టార్ట్ అయిందాము. ఇందాక వచ్చింది. ఇందాక వచ్చేసరికి సేమ్ సిచ్యువేషన్ ఇది. అంటే ఇంతకుముందుకు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇక్కడ ఒక మిత్రుడు కనబడ్డాడు. ఆయన అంటాడు ఒక 20 days నుండి 1 month పడుతుండొచ్చు మళ్ళీ ట్రాక్ వర్క్ స్టార్ట్ కావడానికి అని. ఆయన కూడా మన వీడియో చూస్తాడట. నా బండి గుర్తుపట్టి మీ వీడియోస్ చూస్తే బాగానే ఉంటాయి అన్నాడు. చాలా సంతోషం అనిపించింది. సరే ఇక్కడ నుండి వర్క్ ఎట్లా ఉంది అనేది చూసుకుందాం మనము. మరి ఆయన అన్నాడు అదే 20 days నుండి 1 month వరకు మళ్ళీ స్టార్ట్ అవుతుంది వచ్చి అన్నాడు. ఎక్కడ వర్క్ ఎట్లుంది అనేది మనం చూసుకుంటూ వెళ్దాం, ముందుకెళ్దాం. ఆయన పేరు చెప్దాం అనుకుంటే మళ్ళీ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయని పేరు ఏం చెప్పట్లేదు అనేది. ఓకే, ఇదైతే లెవెలింగ్ అయితే ఓకే, సెట్ అయిపోయినట్టే. ఓన్లీ బల్లాస్ట్ వేసి ట్రాక్ వేయడం. మీకు ఇక్కడ ముందుకెళ్దాం. ఎక్కడ ఏ ప్లేస్లో ఎట్లా వర్క్ ఉంది, నాకు తెలిసి దిగుతాయి ఈరోజు. ప్రతి దగ్గర దిగే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. సో ముందుకు వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జిలో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదేమో రంగనాయక సార్ నుండి వచ్చే వాటర్ అవుతుందో ఈ బ్రిడ్జ్ నుండి వెళ్తాయి. ఆ ముందున్న బ్రిడ్జ్ ఏదైతుందో అది మన అంతగిరి పోచమ్మ ప్రాజెక్ట్ నుండి మల్లన్న సార్కి వెళ్ళి అది అండర్గ్రౌండ్ పైప్ లైన్ బ్రిడ్జ్. అది కూడా కంప్లీట్ అయింది. పైనకి మళ్ళీ పైప్ లైన్ వేస్తున్నారు. ఇంతకుముందుకు ఏదైతే పైప్ లైన్ తీసారో పైప్ లైన్ వేస్తారు. ఆల్రెడీ కింద అయితే లెవెల్గా సెట్ అయిపోయింది. బల్లాస్ట్ చేసి ట్రాక్ వర్క్ జరిపించడం ఇక్కడ ఈ ప్లేస్లో అయితే. మన పైప్ లైన్ వేస్తున్న బ్రిడ్జ్లు ఏవైతే ఉన్నాయో ఆ బ్రిడ్జ్ల కన్నా మనం కొంచెం ముందటికి వస్తే దాదాపుగా కూడా ఇక్కడ కూడా లెవెలింగ్ కంప్లీట్ అయిపోయింది. సైడ్ డ్రైన్స్ కూడా కట్టేస్తారు. కానీ ఇక్కడ నుండి అయితే చాలా డౌన్ ఉంటుంది. ఈ ప్లేస్ చాలా డౌన్ ఉంటుంది. అది కూడా నాకు తెలిసి ఆ మిడిల్ దాంట్లోకి వెళ్ళి ట్రాక్ వస్తుందా, లేకుంటే ఇక్కడ దాంట్లోకి వెళ్ళి ట్రాక్ వస్తుంది. ఇక్కడ కడదంటే మనకు ఇదంతా అడ్డం ఉంది. నాకు తెలిసి మిడిల్ దాంట్లోకి వెళ్ళి వస్తుండొచ్చు ట్రాక్, లేదంటే అక్కడ దాంట్లోకి వెళ్ళిన ట్రాక్ వస్తుండొచ్చు. అది చూద్దాం. అది నెక్స్ట్ వీడియోస్లో మనం ట్రాక్ ఎండ్లోకి వెళ్ళి వస్తుందని చూద్దాం మనం. కానీ అందులోకి ట్రైన్ వస్తున్నప్పుడు మాత్రం సౌండ్ అయితే బీభత్సంగా వస్తుంది. ఎందుకంటే రీసౌండ్ గుద్దుతుంది ఇట్లా డుక్ 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 అన్నట్టుగా. ఇక్కడ ఒక ఆ బ్రిడ్జ్ కూడా ఆల్రెడీ పైన సీసీ పోసినట్టున్నారు. దాన్ని కొంచెం ముందుకెళ్తే మనకు అర్థమవుతుంది సీసీ పోసినా లేదా అన్నది, అక్కడ ఏం వర్క్ నడుస్తుంది అన్నది. అంటే దాదాపుగా ఒక బ్రిడ్జిల వరకు కూడా ఒక కొలికి వచ్చినట్టు మనకు దీని సరౌండింగ్లో అంటే ఇక్కడైతే ఈ లైన్లో అయితే కొంతవరకు తొక్కిచ్చారు కూడా ఇది. సరే ముందుకెళ్ళి ఎక్కడ ఎట్లా వర్క్ ఉందో చూద్దాం. దిగుదాం అనుకున్నా శ్వాసానికి. ఇంతకుముందు ఇక్కడ మన డౌన్లోకి తోవ ఉండే, అది క్లోజ్ చేసేసారు. అది దిగరాదు. అది ముందు వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జ్ ఉంది కదా, సీసీ పోసుకున్న అనుకున్నాం. సీసీ పోసేది ఇది. ఓకే, మీకు వెళ్దాం మనకి ఎట్లా ఉంటుంది. ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ ప్లేస్కి వచ్చి మనం చూస్తూ ఉంటే సూపర్ కనబడుతుంది. ఇక్కడి నుంచి ట్రైన్ వ్యూ మాత్రం అది ఎక్సలెంట్ కనబడుతుంది ఈ ప్లేస్ నుండి అయితే. నాకు తెలిసి షూటింగ్స్కి మంచి అనుకూలమైన ప్లేస్లు ఇవి దాదాపు మన సిద్దిపేట నుండి సిరిసిల్ల వరకు అనుకూలమైన ప్లేస్లు ఇవన్నీ షూటింగ్స్కి అయితే. ఇక్కడ నిలబడి కూడా మంచిగా అంటే ముందు నుండి వీడియో తీస్తే మాత్రం ఎక్సలెంట్ వస్తుంది. అది మనకు ఫస్ట్ డేనే ట్రైన్ జర్నీ చేసిన తర్వాత సెకండ్ డే ఖచ్చితంగా ఇదే ప్లేస్లో ఉండి నేను వీడియో తీసుకుంటాను. కంపల్సరీ ట్రైన్ వీడియో తీసి పెడతాను నేను. అంత సూపర్గా వస్తుంది. ఓకే రైట్, ముందుకెళ్దాం. అంటే ఇక్కడ కూడా లెవెలింగ్ కంప్లీట్ అయింది. ఆల్రెడీ సైడ్ ట్రైన్స్ కూడా కంప్లీట్ అయినాయి. ఇక్కడ ఓన్లీ లెవెలింగ్ చేసి పెట్టేసారు. ఇక్కడ ఎక్సలెంట్ ఉంది.
డౌన్ మాత్రం చాలా అంటే చాలా డౌన్, చాలా డౌన్ డౌన్ ఉంటుంది ఇక్కడ. ఇది భరించలేకపోతున్నాను యాక్చువల్ దీనైతే. ఓకే ముందుకెళ్దాం. ముందు ఇంకా వర్క్ ఎట్లుందని ముందు చూస్తున్నాం. మనకు ఈ ముందు కనబడుతున్న ఒక బ్రిడ్జ్ ఉందా, చిన్న బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మన రంగనాయక సాగర్ నుండి వాటర్ వస్తాయి ఈ దీంట్లో, మన ఈ కెనాల్కి పైన కెనాల్ లాగా ఉంది. ట్రైన్ వెళ్తున్నప్పుడు మంచిగా దాంట్లో స్విమ్మింగ్ చేస్తూ మన ట్రైన్ వెళ్ళేదాన్ని ఆస్వాదించవచ్చు మంచిగా. ఇప్పుడు వాటర్ బంద్ చేసేది కొన్ని వస్తున్నాయి, వాటర్ కొన్ని వస్తున్నాయి ఈ ప్లేస్కి. దీంట్లో స్విమ్మింగ్ చేసుకుంటూ ట్రైన్ చూడవచ్చు. ఇంత మంచి లొకేషన్లు ఇక్కడే ఉన్నాయా లేకుంటే మిగతా వేరే ప్లేస్లో ఉన్నాయా నాకైతే ఇది ఐడియా ఎక్కువ లేదు. నేను చూస్తున్న మట్టుకైతే ఈ ప్లేస్లో మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి. సినిమా షూటింగ్లో కూడా మస్తు యూజ్ చేసుకోవచ్చు ఈ ప్లేస్లన్నీ. ఇది ఇక్కడ కూడా లెవెలింగ్ కంప్లీట్. ఇంకో సైడ్ అయినా కూడా కట్టాలి కావచ్చు ఈ ప్లేస్లో. ఇక్కడ మనం చిన్నగా కనబడుతుంది, అదైతే కొంచెం కంప్లీట్ అయింది. ఇంకా ముందుకు ఇట్లా కడతారు కావచ్చు, సైడ్ అయినా కడతారు కావచ్చు. సరే ముందుకు వెళ్దాం. ఇక్కడైతే కొంచెం ప్లేస్ అయితే ఒకటి ఇక్కడ ఏం ముట్టలేదు. ఇది మనకి ఇంతకుముందు ఎట్లయితుందో ఇప్పుడు కూడా అట్లే ఉంది. అంటే ఈ వెహికల్స్ లోపలికి వెళ్ళడానికి వచ్చి ప్లేస్ ఇది. ఇప్పుడు ఇక్కడే అక్కడ సైడ్ వెళ్ళడానికి రోడ్డు యూజ్ చేసుకోవడానికి, అంటే రైతులు యూజ్ చేసుకోవడానికి, అండ్ ఈ వెహికల్స్ మన కిందికి వెళ్ళి మట్టికి తీసుకురావడానికి వచ్చు. ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయిందంటే ఆటోమేటిక్గా ఇది కూడా తీసేస్తారు ఇది. కానీ ఈ బ్రిడ్జ్ అయితే చాలా ఫాస్ట్ కంప్లీట్ అయింది. మిగతా బ్రిడ్జ్ల కన్నా పోల్చుకుంటే ఈ బ్రిడ్జ్ అయితే చాలా ఫాస్ట్ కంప్లీట్ అయింది. లెవెలింగ్ కొంచెం ఇంకా రావాలి కావచ్చు, లెవెలింగ్ రావాలి వచ్చింది. మనం కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అంటే ఇక్కడైతే సైడ్ ట్రైన్ అయితే కట్టలేదు. ఆ ముందు ఆ బ్రిడ్జ్ అవుతుందో ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఇంకో బ్రిడ్జ్ అవుతుంది, మన కెనాల్ బ్రిడ్జ్ లేదా, కెనాల్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే సైడ్ ట్రైన్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ సైడ్ ట్రైన్ ఒకటి పెండింగ్ ఉంది. దాదాపుగా మనకు లెవెలింగ్ అయితే సెట్ అయినట్టే కనబడుతుంది. ఇది లెవెలింగ్ సెట్ అయినట్టే కనబడుతుంది. ఇక ఓన్లీ అంటే సైడ్ ట్రైన్ కట్టిన తర్వాతనే మనం బల్లస్ చేసి ట్రాక్ని మంచిగా చూస్తున్నారు. వాటర్ మాత్రం గ్రౌండ్ వాటర్ మాత్రం మీ పైనే ఉన్నాయి. కొంచెం సైడ్కు బండ వస్తున్నట్టుంది, డ్రిల్ చేసి మళ్ళీ దాన్ని కూడా బ్లాస్టింగ్ చేసేటట్టున్నారు. ఇదంతా ఎక్స్కవేటర్తోని సెట్ చేస్తారు. అంటే ఇక్కడ కూడా కన్వీనెంట్గా లేదు, కిందికి తీసి చూపడం అనుకుంటున్నాను. ఇక్కడ కన్వీనెంట్గా లేదు. ఇక్కడ మనం కొంచెం ముందుకు వచ్చిన తర్వాత కూడా సేమ్ ఇది పరిస్థితుంది. అంటే లెవెలింగ్ అయితే దాదాపుగా కంప్లీట్ అయినట్టే. లెవెలింగ్ దాదాపుగా కంప్లీట్ అయినట్టే. ఓన్లీ ఒక సైడ్ ట్రైన్స్ అనేది ఒక మిగిలి ఉన్నట్టుంది. ఆ సైడ్ ట్రైన్స్ కట్టిరంటే ట్రాక్ వేయడమే. ఇంకా ఈ గ్రౌండ్ వాటర్ మాత్రం చాలా అంటే చాలా పైన ఉన్నాయి నిజంగా. నాకు తెలిసి ఒక 20 ఫీట్స్ ఎక్కువ ఉంటాయి కావచ్చు, 20 ఫీట్స్ లోతు ఉంటుంది కావచ్చు, ఇంకెక్కువనే లోతు ఉంటుంది కావచ్చు. ఈయనే వాటర్ మంచి పుష్కలంగా 30 ఫీట్లు అందదు కావచ్చు. వాటర్ మాత్రం పుష్కలంగా పారుతున్నాయి ఇట్లా. సో ఇక్కడ చాలా గ్రేట్ ఇది, ఎందుకంటే పైన నుండి మొత్తం కింది వరకు బ్లాస్టింగ్తోనే తీసుకెళ్ళింది. ఇదైతే రాళ్ళ దగ్గర పరిస్థితి ఇట్లా ఉంది. వాటర్ అయితే మొత్తం పైన కనబడుతున్నాయి. ఇటు డౌన్ అవుతుంది కదా. ఇక ఫ్యూచర్లో అసలు సైడ్ ట్రైన్ ఇట్లా కట్టిన తర్వాత నాకు తెలిసి ఇటు వెళ్తాయి. ఇది మన జక్కాపూర్ కప్పలకుంట ఉందా, ఆ కప్పలకుంట సైడ్ వెళ్తుంది ఇదంతా. అంటే అటు డౌన్ ఉంది కదా, అటు వెళ్తుంది. అక్కడ బ్రిడ్జ్ కాడ మంచి వ్యూ ఉన్నట్టుంది. కొంచెం ముందుకు వెళ్తే మనకు బ్రిడ్జ్ కాడ మంచి వ్యూ కనబడుతుంది. అది ఎక్స్పెక్ట్ చేయాలి నేను. వాస్తవానికి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆడ వర్క్ అట్లయిందని. ఇక్కడ ఒకటి కెనాల్కి సంబంధించిన బ్రిడ్జ్ ఉన్నట్టుంది. ఇది
ఇది ఒకటి పెండింగ్ అయితే ఉన్నది ఇక్కడ. దీన్ని చూస్తున్నారు, త్వరలో కట్టేస్తున్నారు. ఇక్కడ చెరువుని తలపిస్తుంది ఇక్కడ. మనకు యుద్ధం చూసుకున్నట్టయితే ఈ బ్రిడ్జ్ అనేది మొత్తం మట్టి మీదనే ఉండేది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ బ్రిడ్జ్ కింద మట్టి మొత్తం లేదు, మొత్తం తీసేసారు. అంటే ఈ ట్రాక్ వేయడానికి ఓ లెవెల్కి తీసేస్తారు. ఇది మన గంగాపూర్ని అండ్ విట్లాపూరి కలిపే బ్రిడ్జ్ ఇది. మొత్తంగా అయితే వ్యూ ఇట్లుంది. ఇదంతా మనకు మట్టి ఉండే, ఇది మొత్తం తీసేసారు. లేదా ఇంజనీరింగ్ వ్యవస్థని మెచ్చుకోవాల్సిందే. పర్ఫెక్ట్. ఫస్ట్ ఎట్లా కట్టిరు, తర్వాత ఎట్లా వేసారు అన్నది. ఓకే రైట్. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసుకుంటున్నాను. మీకు పర్ఫెక్ట్ సమాచారం అందింది అనుకుంటున్నాను. ఇంకా ట్రాక్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎక్కదన్నది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బ్రిడ్జ్ ఇది ఎక్సలెంట్ అనిపిస్తుంది. ఈ కచ్చలు చూస్తే మాత్రం ఎక్సలెంట్ అనిపిస్తుంది. ఇక్కడ ఏంది మన ఫోటోషూట్ కూడా తీసుకొచ్చి ఇక్కడ అంత బాగుంటుంది. ఇక్కడ ఈ బ్రిడ్జ్లో మీకు ట్రైన్ చూస్తే మాత్రం ఎక్సలెంట్గా కనబడుతుంది. ఇది ఒకటైతే పెండింగ్ ఉంది. ఇది నాకు తెలిసి ఇది కూడా త్వరలోనే దీన్ని తీసేస్తారు. ఇది కూడా ఒక కొలికి వచ్చినట్టే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వ్యూ. ఇది మంచి షూటింగ్స్ తీసుకోవచ్చు. ఫోటో షూట్లు కూడా ఎక్సలెంట్గా ఉంటాయి ఈ ఏరియాలో. ఎక్కడికో నిజంగా ఒకప్పుడు అనిపించేది దూరం వెళ్ళి ఆ ఫోటోలు దిగాలి, ట్రైన్ సంబంధించి షూటింగ్లు తీసుకోవాలన్నది. ఇక్కడ మంచిగా షూటింగ్స్ తీసుకొచ్చి మంచిగా చేయొచ్చు. మంచి మస్తు ఎంజాయ్ చేయొచ్చు ఇదే ప్లేస్లలో.